అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 21/5/2024 రోజు మన బొమ్రాస్పేట లిమిట్స్లో ఈ నాందార్పూర్ గ్రామ శివార్లో ఉన్న ఒక బ్రిడ్జి కింద ఒక బైక్తో పాటు ఒక వ్యక్తి శవం అనేది దొరకడం జరిగింది. అది ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే దాదాపుకు సంబంధించిన సత్యప్ప అనే వ్యక్తి యొక్క శవంగా గుర్తించడం జరిగింది. అయితే అతని కొడుకు నరేష్ యొక్క దరఖాస్తు మేరకి ఒక అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అండ్ బొమ్రాస్పేట ఎస్ఐ గారు వాళ్ళ టీం అందరూ కూడా దీని మీద కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి ఆ టెక్నికల్ డేటా అనాలిసిస్ చేస్తే మనకు ఒక 8 మెంబర్స్ని మనం సస్పీషియస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన బతుకున్నప్పుడు కూడా మామూలుగా ఏంటంటే గుప్త నిధులు తోవడానికి వెళ్ళేవాడు. ఈ యాంగిల్లో చేస్తే ఏంటంటే మనం ఒక 8 మందిని సస్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయినటువంటి నాగ్షాన్పల్లి, కోస్గి మండలం నాగ్షాన్పల్లికి చెందినటువంటి ఒక శంకరయ్య అనే పర్సన్ని మనం ఫస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసి ఆయనతోని మనం ఇంటరాగేట్ చేసి మాట్లాడితే ఏంటంటే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈయనతో పాటు ఇంకో 8 మంది చనిపోయినా మొత్తం 9 మంది కలిసి ఒక 1.5 year నుంచి గుప్త నిధులు తోవడానికి అని చెప్పి మొదలుపెట్టినారు. అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సత్యనారాయణ అనే పర్సన్ ఫస్ట్ వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇక్కడ సల్కర్పేట గోవిందరావు పల్లి సమీపంలో ఉన్న గుట్టలల్లో అక్కడ ఒక వాగు ఉంటుంది పక్కకే. ఆ వాగు పక్కకు ఒక తూము కట్టడం ఉంటుంది. ఆ తూము కట్టడానికి ఒక ఏనుగు బొమ్మ ఉంది. ఈ ఏనుగు బొమ్మను చూసి ఈ ఏనుగు బొమ్మ ఉన్న స్థలం ఏదో కొంచెం ఉంది, ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఎక్కడైతే ఇట్లా తూము ఉండి ఏనుగు బొమ్మ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నిధి దొరుకుతుందని సమాచారంతో ఈ సత్యనారాయణ అనే వ్యక్తి ఇంకొక ముగ్గురిని హైదరాబాద్లో గ్యాదర్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కన నుండి ఒక శర్మ అనే అతన్ని, ఇంకొక సుందరయ్య అనే అతన్ని, ఇంకొక సైదులు అనే అతను, నలుగురిని గ్యాదర్ చేసుకుని ఏం చేసిందంటే అక్కడ ప్లేస్కి వచ్చి ఈ లోకల్లో ఎవరైనా సపోర్ట్ కోసం చూస్తుంటే శంకరయ్య అనే పర్సన్ కలిసిండు. నేను సపోర్ట్ చేస్తా, కాకపోతే దొరికిన దానిలో మీకెంత భాగం ఇస్తే నాకు అంత తీయాలన్నాడు. వీళ్ళందరూ ఉండడానికి ఆయన పొలంలో ప్లేస్ కల్పించిండు. ఇదంతా అవుతుంటే అక్కడే ఆ గుట్ట దగ్గరే ఉన్న నాగరాజ్ అనే పర్సన్ కూడా వీళ్ళు పోయేటప్పుడు గమనించి మీరు ఏడిపోతున్నారని క్వశ్చన్ చేస్తే సరే నువ్వు కూడా ఉండు, మేము నిధి తోవడానికి వచ్చినాం, నాకు దొరికితే మాకెంత దొరికితే నీకు అంత భాగం ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 6 అయిపోయారు. తర్వాత తోవడానికి ఇంకా అంటే ఇది సరిపోము, ఇంకా చాలా పెద్ద ఉంది కాబట్టి ఇంకో ఇద్దరిని గ్యాదర్ చేయమంటే ఈ తెలిసిన వ్యక్తుల ద్వారా సత్యప్ప అనేట ఆయన చనిపోయిన ఆయనని, ఇంకొక పర్సన్ వెంకటయ్య, ముకర్లాబాద్కి చెందిన వెంకటయ్యని ఈ 8 మంది కలిసి ఒక రోజు పోయి చూసి లోపల దిగి చూస్తే కొంచెం భయానకరంగా ఉంది. ఆ తూములోకి దిగాలంటే ఒక్కొక్క పర్సన్ చేతులు పైకి పెట్టి దిగాలి. దిగిన తర్వాత అక్కడ గబ్బిలాలు ఈ పాత ఉండుంటే ఆ వాసనకి కొంచెం బ్రీతింగ్ సరిగ్గా రాదు. ఇంకోటి ఏంటంటే ఆ గుట్టనే కాక పెట్టిన రాళ్ళలాగా ఉంది. అది ఎప్పుడు పడితే ఎప్పుడు చనిపోతారో తెలియదు. అయినా కూడా వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఒక మంచి గురువు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా నిధి దొరికితే అందరం సెట్ అయిపోతాం అనే ఉద్దేశంతో, ఏమైనా సరే అనే ఉద్దేశంతో వీళ్ళు తోవడం ప్రారంభించారు. ఒక 3 నెలలు తవ్విరు. అంటే ఒక గురువు చెప్పింది ఏంటంటే ఇట్లా ఆ తూము కింద స్ట్రైట్గా తోవండి, ఒక 18 feet దొరుకుతుంది అంటే 18 feet దొరికి ఒక 2-3 నెలలు పట్టింది వాళ్ళకి తోవడానికి. హైదరాబాద్లో ఉండే ఈ గుప్త నిధుల కోసం చూసి ఒక పర్సన్ షకిల్ అంటే ఆయనని అప్రోచ్ ఆయన తీసుకొచ్చి చూపిస్తే మీరు అందరూ ఇట్లా తోవిరు, ఇట్లా కాదు ఇట్లా అడ్డం తోవాలని చెప్పి ఒక 6 రోజులేమో అడ్డం తోవితే ఒక 2 మీటర్ల దాకా లోపలికి పోయారు. కానీ అది తెలియని విషయం ఏంటంటే అది గుండు కాదు, దానికి అట్లా స్టిక్ అయినటువంటి అది రాయి. వాళ్ళు కింద మట్టిని తీసేసరికి అది వదిలేసరికి ఆ రాయి ఆ రోజు 17/5/2024 రోజు 4 పోయి తోగుతుంటే సత్యప్ప మీద ఆ రాయి పడగానే అందులో ఇరుక్కోపోయిండు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఏం చేసిరు, అక్కడికి లోపలికి వెళ్ళి గడ్డపార్ల సాయంతో పైకి లేపి ఆయన పైకి తీసుకొచ్చేసరికి చనిపోయిండు. సరే ఇక్కడ పెడితే మన అందరం దొరికిపోతాం అనే ఉద్దేశంతోనే అందరం మాట్లాడుకొని ఏం చేసినా మరి ఎట్లా చేద్దామంటే దీన్ని ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేద్దాం. వెంటనే బైక్ ఉంటుంది ఆడికైనా ఇట్లా దాదాపురికైనా వస్తుంటాడు కదా, యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే యాక్సిడెంట్లా క్లోజ్ చేసేస్తే మన మీదికి రాదని చెప్తే అందరు కలిసి ఏం చేసారు, ఆ రోజు డే టైంలో పోతే బాగుండదని చెప్పి యాక్చువల్ మధ్యాహ్నం 2 గంటలకు అయింది, నైట్ 10 o'clock అట్లా అక్కడ ఉన్నటువంటి పీర్లగుట్ట తాండా ఆ ఏరియాలో ఈ కారు శర్మ అనేట ఆయనది, ఆ కారులో ఎక్కించుకొని ఇంకో పర్సన్ బైక్ మీద వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసిరంటే ఆ బైక్ని యాక్సిడెంట్ లా క్రియేట్ చేయడానికి కల్వెట్ 2 సార్లు గుద్దినట్టు చేసి స్కిడ్ మార్క్స్ ఏర్పాటు చేసి అట్లా దాని కిందికి దోసేసి వెళ్ళిపోయినారు. ఒక 4 రోజుల తర్వాత శవం పిట్రిఫైడ్ స్టేజ్ అంటే కులిపోయిన స్టేజ్లో దొరికేసరికి మనం ఇన్వెస్టిగేషన్ చేసి పంచనామా అన్నీ చేసిన తర్వాత ఈ విషయాన్ని కనుక్కోవడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో అంటే ఇప్పుడు ఈ 2024 ఇయర్లో ఉన్నాం, ఈ 20th centuryలో ఉన్నాం. ఈ సెంచరీలో కూడా ఇట్లాంటి నమ్మకాలు తవ్వితే గుప్త నిధులు దొరుకుతాయని ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకొని ప్రాణాల మీద తెచ్చుకొని అవి ఏంటి అంటే చాలా అంటే మనం పోవడానికి కూడా కష్టపడాల్సింది, ఆ గుట్ట మీదకి పోవడానికే చాలా కష్టపడాలి. ఇప్పటికైనా సరే జనాలకి ఏంటంటే మా పోలీస్ తరఫున సూచన, ఎక్కడ కూడా ఈ గుప్త నిధులు
ఈ తవ్వితే దొరకడాలు అనేవి ఈ కాలంలో అయితే ఎక్కడ లేవు. నాకు తెలిసిన నా సర్వీస్లో అయితే ఇంతవరకు ఎక్కడ ఒక గుత్తని దొరికిన ఆనవాళ్ళు లేవు. అనుకుంటారు కదా దొరికిందట వాళ్ళు పెద్దగా అయ్యారట అని తప్ప ఎన్నడూ కూడా గుత్తని ఇప్పుడు ఇలా 5 సంవత్సరాలు దోతుండే ఒక పర్సన్ ఇలా ఒకరోజు సింగిల్ ఎంపీ దొరికింది లేదు. ఇప్పుడు అన్నేసరి ఉత్తగా ఆయన వల్ల పోయిన ఒక పర్సన్ చనిపోవడం, దానివల్ల ఇప్పుడు ఇంతమంది 8 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. జనాలకు హెచ్చరికతో పాటు అట్ ద సేమ్ టైం నా సలహా ఏంటంటే ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మి దొరుకుతాయి, పాతకాలం నాడు ఎవరో దాచిపెట్టినారు దొరుకుతాయి, ఈ తూములో దొరుకుతాయి, రాళ్ళ కింద దొరుకుతాయి, గుడి కింద దొరుకుతాయి అనేది అపోహలు పెట్టుకోదు. ఎవరైనా సరే ఇట్లాంటి పాల్పడితే ఖచ్చితంగా మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని 2 months నుంచి ప్రొలాంగ్ అవుతున్నా చాలా చాకచక్యంగా ఈ చేసినందుకు ఎస్ఐ బొమ్మరాజ్ భట్ని అలాగే అలా క్రైమ్ టీం ఇద్దరు బాలు అండ్ శ్రీను అలా సహచర సిబ్బందిని అందరినీ కూడా నా తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కేసులో ఏంటంటే వాళ్ళు ఉపయోగించినటువంటి మొబైల్స్ అన్నింటినీ అలాగే ఆయన డెడ్ బాడీని డిసపియర్ చేయడానికి వాడిన కారు, ఆ తోవడానికి వాడినటువంటి ఏవైతే పారలు గడపారలు అవి ఉన్నాయో ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.